బడ్డీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ స్క్వేర్ స్టోరీస్. ఫుల్ లెంత్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్య అయితే అస్సలు టైం దొరకట్లేదు. అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది న్యూ బోర్న్ పేరెంట్స్కి ఉండే కష్టాలు ఏంటో, అసలు టైం ఎంత ఉంటుందో మీ అందరికీ ఐడియా ఉంటుంది. ప్రస్తుతం అదే ఫేజ్లో ఉన్నాం మేమిద్దరం అయితే. కానీ చాలామంది కమెంట్ చేస్తున్నారు ఫుల్ లెంత్ వీడియో పెట్టండి అని చెప్పి. సరే ఏదో ఒక వీడియో చేద్దాం. వీడియో గుర్తొచ్చింది. ఎగ్జాక్ట్లీ బేబీ పుట్టే ఒక 3 days ముందే 3rd anniversary జరిగిందనమాట. సరే అని ఆ అకేషన్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా. అసలు టైమే లేదు. చాలా కష్టపడి టైం తీసుకుని ఈ వీడియో ఎడిట్ చేశాను అనమాట. సో అట్లీస్ట్ ఒక 10,000 views అన్న వస్తే బాగుంటుంది కదా. అంతే అలాగే ఇది కింగ్ ఓకేనా చూసుకో. ఫస్ట్ అయితే డెకరేషన్ గురించి చెప్పాలి. అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో మా మామయ్య గారు వాళ్ళు ఇంత బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారు. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈ కేక్ కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. చూడ్డానికే కాదు, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇటు చూడండి ఎద్దర హ్యాపీ యానివర్సరీ. వదిలేనా తిని. అయినా యానివర్సరీకి తీసుకున్న గిఫ్ట్ సింపుల్గా అలా ఇచ్చేస్తాం చెప్పండి. అసలు ఎక్సైట్మెంట్ ఉండదు, థ్రిల్ ఉండదు. అసలే తేజు అంటే టాస్క్లు అంటే తేజు. ఫుల్ ఫన్తో ఒక టాస్క్ ప్లాన్ చేశాను, మీరు కూడా చూసేయండి. 15 టాస్క్ అయితే ఈ బిస్కెట్ ప్యాకెట్స్తో పెట్టాను. అదేంటో మీరే చూడండి. ఓపెన్ చేయొద్దు, ఇంకా వీడియో ఎండ్ వరకు ఓపెన్ చేసేది లేదు. అంతే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నీ ముందు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఎందుకు కొన్నే ఉన్నాయి? అవి తిను, అప్పుడు అన్ని పెడతా. సరే. నీ ముందు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. నీకు ఇప్పుడు గిఫ్ట్ కావాలంటే ఇవన్నీ ఆ రూమ్ లోకి వెళ్ళు. అంతే టేస్ట్ చేసి ఏం లేదు ఇక్కడ. చెప్పాలి మమ్మీ. బిస్కెట్ ప్యాకెట్ ఇది. కనిపెట్టేసావు. నీ క్లూ ఏంటంటే ఉన్నాయి అన్ని బిస్కెట్ ప్యాకెట్స్, అన్ని బిస్కెట్స్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వాటి పేరేంటో చెప్పాలంతే. అంటే ఫస్ట్ తిని చెప్పొచ్చా? వెళ్ళి చూడు ఫస్ట్. స్మెల్ చూసి పట్టుకుని చూడు. ఏ కన్నా ఇక్కడే ఉండరా? గుడ్డే గాని, సన్ ఫీస్ట్ గాని, మామ్స్ మ్యాజిక్ గాని, యూనిబిక్. కరెక్ట్ ఆన్సర్. అన్ని కరెక్ట్ గా చెప్తాను. నేను బిస్కెట్స్ నెక్స్ట్ ఇదే కొంచెం కష్టం అనుకున్నాం మేము. ఇప్పుడు చెప్తా. ఇది మామ్స్ మ్యాజిక్ గాని గుడ్డే గాని. అబ్బా కరెక్ట్.
ఎలా అసలు పట్టుకోగానే ఎలా చెప్తున్నాను అంటే సైజు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి తిని కాదు అమ్మి రెండిట్లో కనిపెట్టడం కొంచెం కష్టమే. మామ్స్ మ్యాజిక్ గుడ్ డేకి ఎలా తెలుసుకుంటా రెండిట్లో ఒకటి correct. తిను అన్నయ్య. అవినాష్ ఇట్రా ఇదిగో ఇంట్లో నీకు కదా మన రెండు అయ్యాయి. ఆ రూమ్ లోకి అటే వెళ్ళిపోతాం కలిపి తీసి క్రీమ్ బిస్కెట్ ఇది. క్రీమ్ కాదు పేరు చెప్పు తిను చూడు అన్నయ్య, బిస్కెట్ పేరు చెప్పు తెలిసిపోద్ది. తింటే తెలిసిపోతుంది. తెలియదు సన్ఫీస్ట్ కరెక్ట్. రాంగ్ ఆన్సర్. రాంగా సైడ్ అసలు ఇది టేస్ట్ చూడగానే ఆ, మేము ఇది ఫస్ట్ డిఫరెంట్ గా ఉంటది అన్నిటికంటే. క్లూ తేజ్ కలర్ బ్లూ కలర్ లో ఉంది. బ్లాక్ బిస్కెట్. అయిపోయింది ఇంకా. అసలు ఆ క్లూ ఇచ్చాక చెప్పేయాలి. బ్లూ కలర్ ప్యాకెట్, బ్లాక్ కలర్ బిస్కెట్, వైట్ కలర్ క్రీమ్. వైట్ కలర్ క్రీమ్. ఓరియో. నాకెలా తెలియలేదు అదే నీకు ఇష్టం ఎన్ని క్లూలు ఇచ్చాము నాకు బిస్కెట్ టేస్ట్ అర్థం అవుతుంది కానీ ఏ కంపెనీ గుర్తు రావట్లా. ఓకే నెక్స్ట్. నెక్స్ట్ ఏంటి ఆ, వావ్, అన్నయ్య నా ఫేవరెట్ బిస్కెట్ తీసాడు. ఇది నాకు ఇది అర్థం నీ favorite. జింజామ్. నువ్వు జల్లేసావు కాదు నాకు మామూలుగా రౌండ్ గా ఉన్నా బారుగా ఉంది బిస్కెట్ ప్యాకెట్. జింజామే ఎంత ఉంటుంది. నెక్స్ట్ అయిపోయింది ఇంకా రెండే. 50-50 రాంగ్ ఆన్సర్. కాదా? కాదు. 50-50లోనే ఇంకో రకమైన బిస్కెట్. కాదు. ఎన్టీఆర్ బిస్కెట్. ఎన్టీఆర్ బిస్కెట్. చేత్తో టైగర్ పట్టుకొని టైగర్ టైగర్. కరెక్ట్ కరెక్ట్. ఇక నుంచి తినకూడదు, చేత్తో పట్టుకునే చెప్పాలి. ఇందాక చెప్పింది అనుకుంటా. ఏం చెప్పావు? 50-50. రైట్ ఆన్సర్. కరెక్ట్. ఇది పట్ల చెప్పేసి ఇంకోటి ఉందా? ఇదే లాస్ట్ బటర్. ఏ తీయకుండా చెప్పే ఏంటి తీసుకునే చెప్పాలి. ఓపెన్ చేయకుండా ఇది గుడ్డే. ఓకే. కరెక్ట్. ఎలా ఇంకా అదొకటేగా మిగిలింది. ఇంకా అదొకటేగా మిగిలింది. పట్టుకో జాగ్రత్త. పట్టుకుంది. టేస్ట్ చేయకూడదు, పట్టుకునే వెతుక్కు అందులో ఉంది. ఏది కనిపిస్తుంది? అదిగో అదిగో అదిగో. ఇదేంటి? ఇది వేరే బిస్కెట్. గోల్డా? అన్ని కరెక్ట్ చెప్పేసా. ఏంటి? కరెక్ట్. బాగుంది. ఎలా ఎలా తెలిసింది? ఏమో గెస్. చిన్నగా ఉంది, ఇంకా పట్టుకుని మెటల్ కదా. అదే బ్రాండ్ ప్రమోషన్. థ్యాంక్ యూ. నువ్వు నాకు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చావు కదా, నేను నీకు బిస్కెట్ ప్యాకెట్. అన్ని బిస్కెట్సే.